బామ్మ అయితే రాజు వాళ్ళ బావ ఇక్కడే ఉంటాడు, ఎక్కడ ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంటాడని చెప్పేసరికి రాహుల్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నారా, ఏంటి ఇక్కడ ఉండడానికి సిగ్గుగా అనిపించదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు కావ్య వాళ్ళ బావ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఇది నా మరదలి ఇల్లు, నా మరదలి ఇంట్లో నేను ఉండడానికి నాకు హక్కు ఉంది, నువ్వెవరు అడగడానికి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు రాహుల్ అయితే ఇలా అంటూ ఉంటాడు. అసలు వాళ్ళిద్దరికీ తిండి పెట్టడమే ఎక్కువ, అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి కూర్చొని తిష్ట వేసావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాహుల్ ఇలా అంటూ ఉంటాడు. అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను, వాళ్ళిద్దరికీ తిండి పెట్టడమే ఎక్కువ అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాజు వాళ్ళ బావ అయితే కావ్య వాళ్ళ బావ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు, నువ్వు నా మరదల గురించి తప్పుగా మాట్లాడుకని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు రాహుల్ అయితే అవును, తిండి పెట్టడమే ఎక్కువ, అలాంటిది నువ్వెందుకు ఇక్కడ, నువ్వు ఉండడానికి వీల్లేదని చెప్పి అంటాడు. ఇదంతా చూసి స్వప్న అయితే ఏంటి రాహుల్ ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు మర్యాదగా మాట్లాడు, మా బావ గురించి తప్పుగా మాట్లాడుకు, మా బావ ఎక్కడ ఉంటే నీకేమి, అయినా మాకు తిండి పెట్టడం ఎక్కువ అంటావేంటి, మేము ఈ ఇంటి కోడళ్ళం అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాహుల్ స్వప్నపై చెయ్యెత్తుతుంటే ఇంతలో కావ్య వాళ్ళ బావ వచ్చి రాహుల్ చెంప పగలగొడతాడు. పగలగొట్టి ఏంటి నా మరదలపైన చెయ్యెత్తుతావా, నీకు ఎంత ధైర్యం, నా మరదల్ని నువ్వు కొట్టాలని చూస్తావా, అసలు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు తెలిసి, నా మరదళ్ళు ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా, వాళ్ళని మీరు బాగా చూసుకుంటున్నారా లేదా అని తెలుసుకోవడం కోసమనే చెప్పి వచ్చాను, అలాంటిది నువ్వు నా మరదలపై చెయ్యెత్తుతావా, మర్యాదగా ఉండదని చెప్పి రాహుల్ చెంప పగలగొడతాడు. అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.